హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. ఈ చిన్నదానికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాకు వెళ్లేవారు కూడా చాలా మంది ఉండేవారు. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ అయితే వచ్చాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాతో అయితే ఇలియానా పేరు మార్మోగిందనుకోండి. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో స్టార్ హీరోలంతా ఇలియానా కోసం క్యూ కట్టారు. తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఇలియానా. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది, అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలకు చాలా దూరమైందని చెప్పుకోవాలి. మొత్తానికి బాలీవుడ్ లో 1-2 సినిమాలు చేసింది, కానీ అవి అంతగా హిట్ అవ్వలేదు. అయితే ఈ క్రమంలోనే ప్రేమలో పట్టం, బ్రేకప్ చెప్పుకోవడం, డిప్రెషన్ లోకి వెళ్లడం, పరువు పెరగడం, ఇలా అన్ని వెనువెంటనే జరిగిపోయాయి. ఆ సమయంలో ఇలియానా గుర్తుపట్టలేనంతగా బరువు పెరిగిపోయింది. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగులో ఓ సినిమాలో నటించింది. అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత తిరిగి సన్నగా మారిపోయింది. అంతేకాదు, పెళ్లి కాకుండానే తల్లిగా కూడా మారిపోయింది. ఇటీవలే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఇలియానా తెలుగు సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇలియానా మాట్లాడుతూ, నేను హిందీ సినిమాలు చేయడంతో నేను సౌత్ సినిమాలు చేయనని కొంతమంది దర్శక నిర్మాతలు భావించారు. అందుకే నాకు తెలుగులో అవకాశాలు రాలేదని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన సినిమాల్లో నేను చాలా నిజాయితీగా పనిచేశానని, కానీ నాకు అనుకున్నంత గుర్తింపు రాలేదని, అలా ఎందుకు జరిగిందో నాకు ఇప్పటికీ క్లారిటీ రాలేదని చెప్పింది ఇలియానా. మొత్తానికి ఒక బేబీతో తన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది ఇలియానా. చెప్పలేం మరి ఎప్పుడు ఇండస్ట్రీకి రాబోతోంది అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.